భయంకరమైన కీడు శోధన నుండి. అట్టి గొప్ప కాపుదల ప్రభు వద్ద నుండి దొరుకుతుంది. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటావు. కాబట్టి నీతి న్యాయములు, మంచి మార్గము, సన్మార్గము ఎలా ఉంటుందో, ఏ విధంగా యథార్థంగా నడుస్తావు అనేది నువ్వు వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటావు. జ్ఞానము కలిగి, యథార్థత కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఎట్టి అంత మంచి కాపుదల, భద్రతతో నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడో గ్రహించినప్పుడు నీ సన్మార్గం నీకు అర్థమవుతుంది. నువ్వు తెలుసుకుంటావు జీవితంలో నీతిని అనుసరించుట ఎట్టిదో, న్యాయములను అనుసరించి ప్రవర్తించుట ఎట్టిదో, సన్మార్గమును ఏ విధంగా కనుగొని దానిలో నడవాలో అనే విషయాన్ని తెలుసుకుందువు అని వ్రాస్తూ ఉన్నాడు. Then shall thou understand righteousness and judgment, equity, every good path. సత్య మార్గము ఏ విధంగా అవలంబించాలి అనేది నువ్వు తెలుసుకుంటావు అని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి సామెతలు 2:10 జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభువే, మన సృష్టికర్తే. ఆయన మన హృదయంలోకి చొచ్చును ఎప్పుడు నీవు తావు ఇచ్చినప్పుడు, నీవు హృదయము తెరుచుకొని ఇష్టపడినప్పుడు, ఆ ప్రభు వసించుటకు నీవు స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము నీ హృదయమున చొచ్చును, లోపలికి ప్రవేశించును. అది బలత్కారంగా కాదు, స్వేచ్ఛగా, సంతోషముగా, ప్రేమతో ప్రభుని ఆహ్వానించాలి. అప్పుడు తెలివి నీకు మనోహరంగా ఉంటుంది అని అంటున్నాడు. హల్లెలూయా. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఇందాక మనం చూసాము ఆ ప్రభు ఏ విధంగా మనల్ని పాపములో పడకుండా కాపాడుతాడు అనేది. సామెతలు 2:12 ప్రకారము అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖుల మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. జ్ఞానము దుష్టుల మార్గము నుండి తప్పిస్తుంది. జ్ఞానము కలిగి మనము